హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి ఆనపకాయ మసాలా కర్రీ. సొరకాయ అంటారు ఇంగ్లీష్లో, బాటిల్ గార్డ్. దీనికోసం ముందుగా ఆనపకాయని పీల్ చేసుకుని ఈ సైజులో ముక్కలుగా కోసుకోవాలి. వీటిని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మూగిట్లో మూత పెట్టి మగ్గించుకోవాలి. 1 by 1 ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో ముక్కలు వేద్దాం. ఫ్రెండ్, మసాలా కోసం ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను. 5 ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసాను. దీంట్లో గసగసాలు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లేకపోతే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, నా దగ్గర గరం మసాలా పౌడర్ ఉంది, దాన్ని యూజ్ చేస్తున్నాను. వీటిని అన్నిటిని వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని పొయ్యి మీద వేసి మగ్గించాలి. ఆ తర్వాత లాస్ట్లో మనం ఇందాక మగ్గించుకున్న ఆనపకాయ ముక్కలను వేసి కలుపుకోవడమే. చూస్తూ ఉండండి ప్రాసెస్. ఈలోపు నేను మిక్సీ పట్టుకుని వస్తాను. ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. ఇందాక మనం ఆనపకాయలు మగ్గించుకున్న అదే ఆయిల్లో ఆనపకాయని పక్కకు తీసేసి మసాలా ఆడుకున్న పేస్ట్ని వేసాను. ఇప్పుడు ఈ పేస్ట్ని బాగా ఇది బాగా ఉడికిన తర్వాత ఆనపకాయలు వేసుకోవడమే. మనం ఆయిల్లో మిక్సీ పట్టుకుని పేస్ట్ వేసాను, మగ్గుతుంది. ఇది మగ్గిన తర్వాత ఆనపకాయలు వేసుకోవడమే. ఈ పేస్ట్ మగ్గడానికి టైం పడుతుంది, అండ్ ఆనపకాయలు మగ్గడానికి కూడా టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా గమ్మునే అయిపోతుంది ఫ్రెండ్స్. దీంట్లో నేను 1 స్పూన్ షుగర్ యాడ్ చేశాను మిక్సీ పట్టినప్పుడు మసాలాలో. నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఆనియన్ పేస్ట్కి తగినంత ఉప్పు, కారం ఇప్పుడు యాడ్ చేసుకున్నా ఓకే, లేకపోతే ఇందాక మిక్సీ పట్టుకున్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక మిక్సీ పట్టినప్పుడు యాడ్ చేశాను. మనం ఈ టైంలో కూడా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కాకపోతే బాగా తెలిసిన వాళ్ళైతే అప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది అనేది. మనం బిగినర్స్ అయితే కనుక కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవచ్చు. పడితే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఏగిన తర్వాత నేను ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలిపాను. ఇలా సెపరేట్ అయ్యేదాకా కారం బాగా ఎర్రగా ఏగాలి. చూస్తున్నారు కదా టెక్స్చర్, అదిని ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనకి లైట్గా బాగా ఏగిందో లేదో కొంచెం ఇప్పుడు తిని చూసి పచ్చిదనం ఉంటే ఇంకాస్త సేపు వేపుకోవాలి, లేకపోతే కుక్ అయిపోయిందని తెలుస్తుంది. ఈ స్టేజ్లో మనం తీసేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.